అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మే 12వ తేదీన సోమవారం నాడు వీరి జాతక ఫలితాలను గనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి అధిక మొత్తంలో చేతి నిండా ధనలాభం అయితే కలగబోతుంది. అలాగే రేపటి రోజున వీరికి ఎదురవబోతున్నటువంటి ప్రతికూల, అనుకూల సంఘటనల గురించి కూడా ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ గనక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇక వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉండి ఉంటాయి కదండీ! అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా! కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది. అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ మణికంఠరాజు గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకి ఏ సమస్య ఉన్నా కానీ 100% మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా మంచి పరిష్కార మార్గాన్ని తెలియపరుస్తారు. ఇక గురువుగారి ఫోన్ నెంబర్ 8106914282. ఈ రాశి వారికి మే 12వ తేదీన సోమవారం నాడు వీరికి ఒక అద్భుతమైనటువంటి గొప్ప యోగకాలం అనేటటువంటి విషయంగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి రోజున వీరికి జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి శనిదేవుని యొక్క ప్రభావంతో రేపటి రోజున ఎవరైతే అంటే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి ఉన్నటువంటి గుండె సంబంధితమైనటువంటి సమస్యలు రేపటి రోజున పూర్తిగా తొలగబోతున్నాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా చక్కగా రేపటి రోజున మెరుగుపడడం మీరు చూస్తారు. ఇక గురుడు 2వ స్థానంలో ఉండడం వలన కొన్ని ఒడిదుడుకులైతే మీకు ఎదురవుతాయి, కానీ అవి అంతగా మిమ్మల్ని అంటే బాధ పెట్టే విధంగా ఎక్కువగా అయితే మీపై ప్రభావం చూపవు. అలాగే మరోవైపు రాహుకేతువుల ప్రభావం వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే మీరు ఈ యొక్క ప్రతికూలమైనటువంటి సమస్యలను, ప్రతికూలమైనటువంటి అంశాలను, ఫలితాలను పూర్తిగా మీ నుండి తొలగించుకునేందుకు మీరు శివారాధన తప్పకుండా ఎప్పటికప్పుడు మీ మనసులో ఓం నమః శివాయ అని అనుకుంటూ ప్రతినిత్యము కూడా ఈ నామాన్ని ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉండడం వలన ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ ద్వారా ఎదుర్కోబడవు. అలాగే మీరు రేపటి రోజున ఏదైనా పెట్టుబడులకు కొంచెం దూరంగా ఉండాలి. అలాగే గురుడు మీకు లగ్న స్థానంలోకి మారడంతో విద్యారంగంలో మీకు మంచి ప్రయోజనాలు రేపటి రోజున కలగబోతున్నాయి. ఇక అలాగే మరోవైపు శని భగవానుడి యొక్క అనుగ్రహం మీపై పుష్కలంగా ఉండడం వలన రేపటి రోజున మీకు కష్టానికి తగినటువంటి ఫలితాలు విపరీతంగా అంటే మీ చేతి నిండా ధనలాభం అయితే కలగబోతుంది. అంటే అధికమైనటువంటి ధనలాభం మీ అవసరానికి సరిపడా కాకుండా అవసరానికి మించి కూడా మీ చేతిలో ధనం ఉంటుందన్నమాట. అంటే మీకు ఎవరైనా కానీ మీ ద్వారా ఎవరైనా ధన సహాయం కానీ లేదంటే ధన లాభాన్ని కూడా రేపటి రోజున పొందుతారు. అయితే ఈ యొక్క అనుగ్రహం అంటే గురు అనుగ్రహంతో మీరు మంచి లాభాలను అయితే పొందవచ్చు. ఇంకా మీరు గురు అనుగ్రహంతో మంచి లాభాలను ముందు ముందు రోజుల్లో కూడా పొందాలి అని అనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయానికి కానీ సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ ఉన్నటువంటి యాచకులకు కానీ పేదవాళ్ళకు కానీ మీ శక్తి మేర ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే తప్పకుండా అందించండి. అలాగే గురు అనుగ్రహాన్ని మీరు పుష్కలంగా పొందాలి అనుకుంటే అక్కడే శనగలను నైవేద్యంగా స్వామివారి ఆలయంలో ఇవ్వవచ్చు. అయితే రేపటి రోజున మీకు కొన్ని చిన్నపాటి ఇబ్బందులైతే ఎదురవచ్చు. అంటే ఆ ఇబ్బందులు కూడా ఏమిటంటే మీ సహోద్యోగుల ద్వారా మీరు కొన్ని మాటలను పడవలసి ఉంది. అలాగే ఒక స్త్రీ మీపై నిజంగా చాలా కోపంతో అంటే మిమ్మల్ని మీరు చేయనటువంటి తప్పును మీరు చేశారనేటటువంటి ప్రయత్నాన్ని మీ యొక్క సహోద్యోగుల ముందు, మీ పై అధికారుల ముందు నిరూపించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతుంది. అలాగే ఆ స్త్రీ వలన మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఆ స్త్రీ అయితే మీపై అంటే కొంచెం మీరు చేస్తున్నటువంటి వర్క్ వలన కానీ మీకు వచ్చినటువంటి రేంజ్ అంటే మీ ఉద్యోగపరంగా మీరు సంపాదించినటువంటి మంచి పొజిషన్ను చూసి వారు కొంచెం కుళ్ళు కుతంత్రాలతో మిమ్మల్ని కొంచెం ఇరికించాలని చెప్పేటటువంటి అంటే ప్రతి ఒక్క ఆమెకి అంటే ఆమెకు ఓన్గా అంటే ఏదైనా కానీ మీ మీద కొంచెం ఈర్ష్య ఇలాంటివి ఉండడం వలన ఆమె ఓన్గా ఏదైనా కల్పించి మిమ్మల్ని కొంచెం ఇరిగించేటటువంటి ప్రయత్నాలు అయితే రేపటి రోజున చేయబోతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. రేపటి రోజున మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అంటే మీ పనుల్లో చాలా బిజీగా అయితే ఉండబోతున్నారండి. సాయంత్రం అయితే కొంచెం రిలాక్స్గా ఉంటారు. అలాగే మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలను రేపటి రోజున మీరు పూర్తిగా పొందబోతున్నారు. అలాగే మీ పిల్లల కోసం ఏదైనా కానీ ప్రత్యేకంగా ప్లాన్ చేయాలని చెప్పి అంటే ఏదైనా కానీ అంటే మీ పిల్లలకు ఏదైనా మంచిగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఇలా ప్లాన్ చేస్తారు. వాస్తవానికి మీరు
అంటే రేపటి రోజున పిల్లలతో చాలా ఆనందంగా గడపబోతున్నారనే చెప్పుకోవాలి. వారికి ఇష్టమైనటువంటి ప్లేసెస్‌కి వారిని తీసుకుపోవడం కానీ, లేదంటే వారికి ఇష్టమైనటువంటి ఫుడ్‌ను వారికి తినిపించడం కానీ, ఇలాంటివి చాలా ఉత్సాహంగా రేపటి రోజున మీ పిల్లల కోసం అయితే సమయాన్ని కేటాయించబోతున్నారనే చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి కొన్ని అంటే నిజాలనేవి కొంతమంది వ్యక్తుల ద్వారా మీరైతే వినబోతున్నారు. అలాగే ఆ వ్యక్తుల ద్వారా మీరు వినబోయేటటువంటి నిజాలు కూడా మీకు చాలా షాక్‌కు గురయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ నిజాలన్నీ కూడా అంటే మీకు తెలియనటువంటి విషయాలు రేపటి రోజున మీకు తెలియడం వలన కొంచెం మీరు ఆశ్చర్యపోతారు. అయితే వృత్తిపరమైనటువంటి విషయాలకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి కొంచెం ఈ విషయాల యందు జాగ్రత్త వహించండి. మీ అనుభవాన్ని ఉపయోగించి మీరు శ్రమ పడకుండా అలవోకగా అంటే ఏదైనా కానీ అంటే మీకిప్పుడు ఏదన్నా ఒక పని గురించి కొంచెం అనుభవం ఉంది అనుకోండి. దాని గురించి మీరు ఇంకా ఎక్కువగా శ్రమ పడకుండా కొంచెం అంటే చాలా త్వరగా చేసుకునేటటువంటి పనిని ఎక్కువ రోజులుగా పెండింగ్ పెట్టుకుంటూ ఇలా చాలా రోజుల పాటు అనవసరంగా శ్రమ పడుతూ చాలా అంటే చాలా సమయాన్ని వృధా చేసుకోకండి. అలాగే మీరు చేసేటటువంటి చిన్న ప్రయత్నమైనా రేపటి రోజున మీకు గొప్ప విజయాన్ని సాధించేలాగా ఉంటుంది. అలాగే మీ చేతి నిండా కూడా మీరు అనుకున్నంత ధనం అయితే మీ చేతికి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే మీకు మరింత అంటే ఎవరైతే కొన్ని బంధాలు దూరమై ఉన్నటువంటి పాత మిత్రులు కానీ, బంధువులు కానీ ఎవరైనా మీకు దూరం అయ్యారని చెప్పి మీరు రోజు కూడా వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వారు కూడా రేపటి రోజున మీకు దగ్గరవుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు రేపటి రోజున ఒంటరిగా మీరు సమయాన్ని గడిపి మానసికమైనటువంటి ప్రశాంతతను పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి కూడా ఎంతో ప్రేమతో, ఎనర్జీతో మీతో అయితే చాలా సన్నిహితంగా మంచి మంచి విషయాలను అలాగే మీ ఇద్దరూ కలిసి ఒక మంచి చర్చనీయాంశమైనటువంటి కొన్ని నిర్ణయాలను కూడా పిల్లల విషయంలో కావచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం గురించి కావచ్చు, ఇలాంటి మంచి చర్చలు జరిపి మిమ్మల్ని కొంచెం అంటే మీకు తెలియనటువంటి విషయాలను తెలియపరుస్తుంది. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి అంటే వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, వీరికి ఉన్నా లేకపోయినా ఎదుటి వ్యక్తులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అని చెప్పి ప్రతి విషయంలోనూ చూస్తూ ఉంటారు. అలాగే సహాయం చేయాలని అనుకుంటారు కానీ వీరి దగ్గర అంటే సరిపడినంత ధనం కానీ, లేదంటే వీరి దగ్గర ఉన్నటువంటి అంటే ఏదైనా కానీ వస్తువులు కానీ, లేదంటే బంగారం ఇలాంటి ఏ వస్తువునైనా కానీ ఎదుటి వ్యక్తికి ఏదైనా ఉపయోగపడుతుంది అని తెలిస్తే మాత్రం అది వీరి వస్తువా? అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువు కదా! వీరి కుటుంబానికైనా, పిల్లలకైనా ఉపయోగపడుతుంది కదా! అని ఇలా ఏది కూడా ఆలోచించకుండా ముందుగా వారి కోసం అంటే ఎవరైతే కొంచెం హెల్ప్ చేస్తే బాగుండని చెప్పి వీరి ద్వారా కోరుకున్నారో వారికి ఏదో ఒక విధంగా వీరైతే సహాయాన్ని అందివ్వడంలో ముందే ఉంటారని చెప్పుకోవచ్చు. అలా వీరు ప్రతి విషయంలో కూడా ఏదో ఒకరికి సహాయం చేయాలని చెప్పి వీళ్ళే లేనిపోని అంటే తిప్పల్లో పడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండండండి. అలాగే ఒక స్త్రీ మీ మీద చాలా ఎక్కువగా కోపాన్ని పెంచుకొని మీ పట్ల కొంచెం దురుసుగా ప్రవర్తించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని చెప్పాం కదా! ఆ స్త్రీ మీ మీద అంటే అనవసరమైనటువంటి దాడి కూడా చేయడానికి వెనుకాడదనమాట. కాబట్టి అలాంటి పరిణామాలు మీ దాకా సంభవించకుండా మీరు కొంచెం ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు అంటే మీరేదైనా కానీ ఒక పని చేస్తున్నారంటే ఆ పనికి పదే పదే ఆవిడ అడ్డు తగులుతూ ఉంది అని చెప్పి మీకు అనిపిస్తే ఆవిడ నుండి మీరు ఇమ్మీడియేట్‌గా మీరైతే దూరం అవ్వండి. అంటే అక్కడి నుండి కొంచెం వేరే ప్లేస్‌కి వెళ్ళిపోవడం కానీ, లేదంటే ఆవిడ నుండి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా వరకు మీకు మంచిది. ఎందుకంటే మీతో చక్కగా మాట్లాడుతూనే మీ గురించి అన్ని విషయాలు తెలుసుకొని అంటే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఆమె తెలుసుకొని తర్వాత మీకే లేనిపోని ప్రాబ్లమ్స్‌ను క్రియేట్ చేయడానికైనా వెనకాడకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ యొక్క స్త్రీ కావాలని మీ పరువు తీయడానికి ఏదేదో ప్లాన్ చేసి మిమ్మల్ని కొంచెం మీ ఉన్నతి చూసి ఓర్వలేక కొన్ని మీకున్నటువంటి పలుకుబడి కానీ, పేరు ప్రతిష్టలు కానీ, మీరు చేసేటటువంటి కార్యాలయంలో మీకొచ్చేటటువంటి మంచి రెస్పాన్స్ ఇలాంటివన్నీ కూడా చూసి ఆ స్త్రీకి మీ మీద చాలా అంటే చాలా ఈర్ష్య, ద్వేషంతో రగిలిపోతుంది. ఆమెకసలు మీ మీద కొంచెం కూడా అభిమానం కానీ, లేదంటే ప్రేమ కానీ ఇవేమీ కూడా లేదు. కానీ మీరేంటంటే ఆవిడ నిజంగా మంచి మనసుతో నన్నేదన్నా అడుగుతుందేమో, నేను సహాయం చేయాలనేటటువంటి భావనతో ఉన్నారు కానీ ఈ విషయంలో అయితే జాగ్రత్త పడండి. ఇక రేపటి రోజున ప్రతికూలమైనటువంటి సంఘటనలు మీకు ఎదురు కాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి శివనామ స్మరణ చేసుకోండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.